మనం ఏ విషయంలోనైనా సరే ఎదగాలి అనుకున్నప్పుడు తప్పనిసరిగా ఒక పట్టుదల అనేది ఉండాలి. ఏదో కొన్ని రోజులు ఆ పని చేసేసి చాలా అలసిపోయాము, ఇది అవ్వదు అని వదిలిపెట్టామో ఇంకా అక్కడే ఉండిపోతాం. దీనికి సంబంధించిన ఒక చిన్న కథ ఈరోజు చెప్పుకోబోతున్నాం. ఒక వ్యక్తి చదువు అవ్వలేదు, ఇంట్లో అందరూ తిడుతూ ఉన్నారు, చదువు లేదు ఏం లేదు అనేసి. సరే ఏం చేస్తాడు, ఇంకా వాళ్ళ ఫాదర్కి చదువు లేదు, ఇతనికి పెద్దగా చదువు అవ్వలేదు. సో ఇతను ఏదో బిజినెస్ పెట్టాలి అని చూశాడు. 22 ఇయర్స్కే ఒక మంచి బిజినెస్ పెట్టాడు, కానీ ఫెయిల్ అయ్యాడు. మళ్ళీ 24 ఇయర్స్కి ఎవరో ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు కదా, అది పాడైపోయిందని వదిలేకు, ఇంకోటి బాగుంది ఇది పెట్టి అంటారు కదా. అలా అనేసి 24 ఇయర్స్కి ఇంకో బిజినెస్ పెట్టాడు. అది సక్సెస్ కాలేదు, ఓడిపోయాడు అందులో కూడా. అంటే ఆ బిజినెస్ కూడా డల్ అయిపోయింది. ఏం చేస్తాడు ఇంకా, సరే అని ఏదో ఆ పని ఈ పని చేసుకుంటూ ఉన్నాడు. ఈలోగా ఒక అమ్మాయి పరిచయం అయింది. ఆ అమ్మాయితో లవ్లో పడ్డాడు. చక్కగా హాయిగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉంటే చాలా ప్రేమగా ఉంది. ఆ అమ్మాయి మంచి ప్రేమగా ఉంది, ఇతను చాలా ప్రేమగా ఉన్నాడు. ఎందులో అయినా సక్సెస్ అయితే మ్యారేజ్ చేసుకుందామని కూడా రెడీగా ఉన్నారు. కానీ ఈయనకి 26 ఇయర్స్ వచ్చేసరికి ఆ అమ్మాయి కొన్ని కారణాల వల్ల చనిపోయింది. పాపం కదా. ఏదున్నా లేకపోయినా మనల్ని నమ్మిన వాళ్ళు, మనం నమ్ముకున్న వాళ్ళు దూరం అయితే, అందులోనూ లవ్వర్ దూరం అయితే ఇంకెలా ఉంటుంది పరిస్థితి. డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఎవరైతే అతను ఉన్నాడో ఎంత ధైర్యంగా ఉందామన్నా సరే ఆ అమ్మాయే గుర్తు రావడము, వీళ్ళు ఉన్న మంచి మూమెంట్స్ అవన్నీ గుర్తు చేసుకుంటూ చాలా సంవత్సర కాలం పాటు మామూలు మనిషి కాలేకపోయాడు. ఏం చేస్తాడు ఇంకా, అలాగే దిగులుగా కూర్చుంటూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళు, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరూ బాగా చెప్పి చూశారనమాట. అలా ఉండిపోతే నీ జీవితం కూడా బలి చేసుకుంటావా ఏమిటి, లేవాలి, లేచి తిరగాలి, చేసుకోవాలి ఏదో ఒకటి అని మళ్ళీ తనని మామూలు మనిషిని చేయడానికి ప్రయత్నించారు. సరే ఒక సంవత్సరం తర్వాత 27 సంవత్సరాలకి పాలిటిక్స్లో జాయిన్ అయ్యాడు. అంతకు ముందు కూడా 24 ఇయర్స్ కూడా ఒకసారి పాలిటిక్స్లో జాయిన్ అయ్యి ఫెయిల్ అయ్యాడు, ఇంక వదిలేశాడు. మళ్ళీ ఇప్పుడు తనకు గుర్తొచ్చింది, సరే బిజినెస్ ఏది పెట్టినా కలిసి రావట్లేదు కదా, పాలిటిక్స్లోకి వెళ్దామని చెప్పి 27 ఇయర్స్కి మళ్ళీ పాలిటిక్స్లోకి వెళ్ళాడు. ఓడిపోయాడు. అంటే ఎన్నిసార్లు ఓడిపోతున్నాడో చూడండి. అయినా ప్రయత్నం మాత్రం వదలట్లా. డిప్రెషన్లోంచి బయటకు వచ్చి కూడా తను ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అబ్బా నాకు డిప్రెషన్ ఉంది, నేను ఇలాగే ఉంటారా అని వంక చెప్పి పడుకోలే. అలా 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 40s వచ్చేసాయి ఆయనకి. 42 ఇయర్స్లో మళ్ళీ పాలిటిక్స్లోకి వెళ్ళాడు. ఈలోపు ఎన్నో పనులు, ఎన్నో వ్యాపారాలు చేశాడు, ఉద్యోగాలు చేశాడు, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఏవేవో పనులు చేసుకుంటూనే లైఫ్ అలా కొనసాగిస్తూ ఉన్నారు. మళ్ళీ 42 ఇయర్స్కి మళ్ళీ పాలిటిక్స్లో జాయిన్ అయ్యారు. మళ్ళీ ఓడిపోయారు. 47 ఇయర్స్కి పాలిటిక్స్లో ఓడిపోయారు. ఎప్పుడు పాలిటిక్స్లో వెళ్ళినా ఓడిపోతున్నారు, బిజినెస్ పెట్టినా ఓడిపోతున్నారు. కానీ తన మనసు మాత్రం ఏదో ఒక పని చెయ్యాలి అని దాని మీద లేదు. బిజినెస్లో కానీ పాలిటిక్స్లో కానీ సక్సెస్ అవ్వాలి అని మైండ్లో ఉంది. కానీ అది సక్సెస్ అయ్యే వరకు ఏదో ఒక పని చెయ్యాలి కనుక పని మాత్రం చేస్తూనే ఉన్నారు. పని చేసుకుంటూనే వీటి కోసం ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నారు. ఎన్నిసార్లు ఓడిపోయినా సరే మళ్ళీ ప్రయత్నం కొనసాగిస్తూ ఉన్నారు. అలా చెయ్యగా 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 ఆయనకి 52 ఇయర్స్ వచ్చినప్పుడు అద్భుతమైన సక్సెస్ సాధించారు. ఎంత పెద్ద సక్సెస్ తెలుసా, అమెరికా ప్రెసిడెంట్ అయ్యారు. అమెరికాకి ప్రెసిడెంట్ అయ్యారు. ఎవరనుకుంటున్నారు? అబ్రహాం లింకన్. చూసారా, 22 ఏళ్ళకే ఒక్కసారి ఫెయిల్ అయ్యాను కదా అని బిజినెస్ మానేసి, నా లవర్ చనిపోయింది కదా నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయానని ఒకసారి మానేసి, పాలిటిక్స్లో ఓడిపోయాను కదా అని అక్కడే ఉండిపోయి ఉంటే ఈరోజు మనం చెప్పుకోవడానికి ఒక కథగా, మనకొక ఇన్స్పైర్గా మిగిలేవారా? ఎన్నిసార్లు ఓడిపోయినా చూసారా, చివరికి ఏం గెలిచింది? ఆయన ప్రయత్నం గెలిచింది. ఆయన సక్సెస్ అయి చూపించారు.
మామూలు సక్సెస్ కూడా కాదు. అమెరికా ప్రెసిడెంట్ అవ్వడం అంటే మాటలా? చెప్పండి మీరే. అందుకని ఓడిపోతున్నాం కదా, నేను ఇంతే, నా బతుకు ఇంతే, నేనేం చెయ్యలేను, నేనేం చేసినా కలిసి రాదు, నాకు ఎవ్వరూ సహకరించరు, ఇలాంటి డైలాగ్స్ అన్నీ తీసేయండి. అది మీకోసం కాదు. మీరు సక్సెస్ అవ్వడానికి పుట్టారు, సక్సెస్ అయి చూపిస్తారు. కాబట్టి ఇలాంటి డైలాగ్స్ మీ నోటి వెంట కానీ రావడానికి వీలు లేదు, మీ మనసులో కూడా ఉండడానికి వీలు లేదు. ఎంతసేపు ప్రయత్నం 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 ప్రయత్నం, చివరి దాకా పోరాడుతూనే ఉండాలి, గెలిచి చూపించాలి.